ఆదిలాబాద్ జిల్లాలోని రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వెనుకబడిన తరగతుల వారికి ఓ వరమని ఎంపీ సోయం బాపురావు కొనియాడారు. రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో కిడ్నీ స్టోన్తో బాధపడుతున్న రోగుల కోసం కొత్తగా ఏర్పాటు చేసిన ఈఎస్డబ్ల్యూఎల్ వైద్య సేవలను ఎంపీ సోయం బాపురావుతో కలిసి ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జయసింగ్ రాథోడ్, రేడియాలజీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి డాక్టర్ కళ్యాణ్ రెడ్డి, పలువురు వైద్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ప్రజలకు ఏదైనా అనారోగ్యం వస్తే వైద్య వృత్తిలో ఉన్న డాక్టర్స్ నే దైవంగా భావిస్తారని, అలాంటి వృత్తిలో ఉన్న వైద్యులు కొద్దిపాటి కష్టమైన వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు సేవలు అందించాలని కోరారు. అనంతరం ఎంపీ సోయం బాపురావు మాట్లాడుతూ నరేంద్ర మోడీ దేశ ప్రధాని అయిన తర్వాతనే ఆదిలాబాద్ జిల్లాకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మంజూరైందని అన్నారు. 150 కోట్ల వ్యయంతో నిర్మించిన రిమ్స్ వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు వరమని అన్నారు. ప్రైవేటు ఆసుపత్రికి ధీటుగా రిమ్స్ లో సదుపాయాలు ఉన్నాయని అన్నారు. ఈరోజు కిడ్నీకి సంబంధించిన ఆపరేషన్ లేకుండా స్టోన్ తీసే మిషన్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. చాలా బాధపడుతూ వాళ్ళకి తెలియకుండా అనేక నాటు వైద్యం చేసుకుంటూ వాళ్ళ ఆరోగ్యాలు చెడగొడుతున్నారు. కాబట్టి కొత్త టెక్నిక్ తోటి ఒక మంచి స్టోన్ ఏదైతే ఉన్నదో ఆ స్టోన్ తీయడానికి అన్ని రకాలుగా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేయాలని కూడా ప్రజల్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఎందుకంటే హైదరాబాద్లో కార్పొరేట్ హాస్పిటల్లో పోయే స్తోమత కూడా ప్రజలకు చాలా మందికి ఉండదు. కాబట్టి పేదవాళ్ళందరూ కూడా ఖచ్చితంగా దీన్ని సద్వినియోగం చేయాలని కూడా ప్రజల్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా తప్పనిసరిగా ఈ హాస్పిటల్ని ఇంకా అభివృద్ధి చేయడానికి రాబోయే 28 తారీఖు నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆదిలాబాద్కు రాబోతున్నారు. కాబట్టి సూపర్ స్పెషల్ హాస్పిటల్ కూడా సందర్శించి ఇక్కడ ఉన్న సమస్యలన్నిటి కూడా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాం. నరేంద్ర మోడీ గారు ఒక గొప్ప ఆలోచనతో వెనకబడ్డటువంటి ఈ ఆదిలాబాద్ జిల్లా, ఆదివాసీలు ఉన్నటువంటి ఈ ఆదిలాబాద్ జిల్లాకు ఆరోగ్య సమస్యలు ఎక్కువ ఉన్నాయన్న కారణంగా ప్రధానమంత్రి అయిన తర్వాత గొప్ప ఆలోచనతోని 150 కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఇవ్వడం, జిల్లా ప్రజలందరి తరఫున ప్రధానమంత్రి గారికి, ఎంపీ గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ యొక్క యంత్రం ఈరోజు ప్రారంభం చేసుకున్నటువంటి యంత్రం దాదాపు 4 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసినటువంటి మస్టర్. ఇది చుట్టుపక్కల ఏ జిల్లాలలో కూడా లేదు. హైదరాబాద్లో కూడా కేవలం 1-2 ఆసుపత్రులలో మాత్రమే ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ కలిగినటువంటి ఆ యొక్క ఎక్విప్మెంట్ ఉన్నది. మరి వెనకబడ్డటువంటి ఈ ఆదిలాబాద్లో ఇటువంటి అడ్వాన్స్ టెక్నాలజీతో రోగులకు సేవ చేసుకునే అవకాశం కలిగినందుకు ఈ యొక్క మషినరీ ప్రారంభోత్సవం చేసే అవకాశం మాకు దక్కినందుకు మేము కొంత సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా డైరెక్టర్ గారికి, మిగతా డాక్టర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ జిల్లాలో కొంత పనిచేస్తున్నప్పుడు సహజంగా పనిభారం ఎక్కువ ఉంటుంది, డాక్టర్ల సమస్య ఉన్నది, డాక్టర్ల కొరత ఉన్నది. మరి ఉన్నటువంటి యూరాలజీ మిగతా డిపార్ట్మెంట్లు ఏదైనా పూర్తి సేవలు చేయాలనుకుంటే మీకు చేసే పని కన్నా అదనంగా వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.